వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా పశువునా? ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా. ఆయనకు గరుత్మంతరావు తోడయ్యాడు. వాడిదే ఏదో సలహా. ఓహో, వాడు అక్కడ చేరాడా? కృష్ణమూర్తి బాబు, సుధమ్మ గారిని నా చేతుల మీదుగా పెంచాను. మీకేం సహాయం చేయమన్నా చేస్తాను. కానీ ఆమె జీవితంలో ఏ అపశృతిని నేను భరించలేను బాబు. ఏడి సార్, దొంగలు ఊళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరికించు కూర్చోలేదు. పెళ్లి చూపులా? అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో శుభకార్యం చేయడానికి. ఏదో లాంఛనప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒక్కసారి చూపులయ్యాక తాంబులా పుచ్చుకోవచ్చు. అలాగే. సుబ్బమ్మా, అమ్మాయిని తీసుకురా. శుభమా, అయ్యగారు కార్ సిద్ధం చేయమని చెప్పు. వండర్ఫుల్ సుధా. మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించాడు కానీ ఏసీ లేకపోవడం వల్ల ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరు గెస్ట్లు వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరెత్తునా? వీడెవరు మావయ్య మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు? బాబు, తమరు కుమారి సుధని. కుమార్ ఒకటే, కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ. నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్య? శివశివా, పాపం క్షమించుగాక. ఏంటండి శుభమా మేము పెళ్లి చేసుకుంటే పాప అంటారేంటి? ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను, ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలే ఊరుకోవయా. కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో అమ్మో, ఎంత ద్రోహం. రత్మంతరావు మావయ్య, నువ్వు కూడా అక్కడే ఉన్న అక్షింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు వెళ్ళి? ఈ కుతంత్రంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? జగన్నాయ పోదా. కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాన్ని తోక తొక్కావు కదూ. ఓకేటి మామగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాణ్ణి నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా?
అంత సులభం అనుకున్నావా? అటు చూడు. నా కూతురుతోనే కాదు, నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? భర్తకు పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు. నా భర్త నీతిని రక్షించే లాయరు మాత్రమే, కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. వాడిని ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీపడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగో వచ్చేశారు. ఆగుసుదా, కుడికాయల లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముచ్చటగా ఉన్నారు. చూడటానికి ఈ 2 కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్య, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ళ ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు. సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన 2వ కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. ఏదొత్తయ్యా, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూర్చున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మారిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను, వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయను? అక్కయ్య, ఏరా ఆకలిస్తుందే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. బుజ్జి, టీచర్, ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. రండి, ఈ డబ్బు తీసుకుని ఇంట్లో కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. సుధా, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారి ఆకలిని నీ పౌరుషం తీరుస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడమే మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే 1 కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేశీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానో నరికి పోగులు కడతాను. జాగ్రత్త.